హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మేము రంజిల్డ్ వాటర్ ఫాల్స్కి వెళ్తున్నాం. యాక్చువల్లీ చూడండి వెనకాల కనిపిస్తుంది కదా, ఈ పాప పేరు కోకిల ప్రియ. రేపు అయితే ఎగ్జామ్ స్టార్ట్ అవుతుందండి, కంటిన్యూ 10 days. కానీ ఈరోజు అయితే వాటర్ ఫాల్స్కి వెళ్తున్నాం. వాటర్ ఫాల్స్ ఇచ్చేవాళ్ళు ఈరోజు వెళ్తున్నాం. వాటర్ ఫాల్స్కి వెళ్తే ఎగ్జామ్ బాగా రాస్తానని చెప్పింది. ఇదే మన రణజిండ వాటర్ ఫాల్స్ పార్కింగ్ ప్లేస్ అండి. స్నేహమేరా జీవితం అనుకున్నా, ఆజమేరా ఆశలే కనుగొన్నా, మలుపులు ఎన్నైనా ముడి పడిపోతున్నా, ఇక సెకనుకెన్ని నిమిషాలు అనుకుంటూ రోజు గడపాల, మది కోరుకున్న మధుబాల చాలే నీగోలా. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, వీళ్ళ లెఫ్ట్ సైడ్లో అయితే ఆవులు కట్టేస్తున్నారు. ఇప్పుడైతే 2 minutes అవుతుంది. ఇప్పేస్తే బయటికి వెళ్ళిపోయి పేడ మొత్తం ఎలా ఉంది చూసారు కదా. ఇలాంటి ప్లేస్ ఉంటేనే టైఫాయిడ్లు వస్తాయి. నీట్గా ఉంచుకోవాలండి. పల్లెటూరులో వాతావరణం అయితే ఇలాగా ఉంటుంది. చూస్తున్నారు కదా మన నాగరికత. ఎదురుగా అయితే పొలాలతో చిన్న ట్రాక్టర్ అయితే ఉందండి. ఈ చిన్న సందు నుంచి వెళ్ళాలి మనం. ఈ సందు అయితే అనుకోవాలి, ఎందుకంటే రోడ్ లాగా ఉంటుంది కానీ ఇక్కడ ఒక వెహికల్ వెళ్తే వెహికల్ రాదండి. సో పార్కింగ్ అయితే ముందే చేసేయాలి. ఇలా 1/2 km ట్రక్ చేయాల్సి ఉంటుందండి. వాటర్ ఫాల్స్ అయితే దగ్గరికి వెళ్తే చాలా బాగుంటుందండి. మీరైతే నేచర్ని ఎంజాయ్ చేస్తూ నాతో పాటు నడవండి, రండి. ఏం పేరు నీ పేరు? కంప్లీట్గా వాటర్ ఫాల్స్ పేరు రణజిండ. ఫ్రెండ్స్ ఇదైతే పర్యటన అండి. ఏమొస్తుంది నీకు? ఎక్కడ వస్తుంది? చూస్తున్నారు కదా, పాప పేరు అయితే కోకిల ప్రియ అండి. ఇప్పుడే పర్యటన ఏమొస్తుంది చూద్దాం, మాట్లాడే. ఏమొస్తుంది? ఎక్కడ వస్తుంది? ఇక్కడ వాటర్ ఫాల్స్ దగ్గర చిన్న బడ్డీ కొట్టు ఉందండి. ఇక్కడ చిప్స్ ప్యాకెట్లు, టీలు అన్నీ ఉన్నాయండి. పర్వాలేదు, మనకు టైం స్పెండ్ చేయడానికి తింటూ. చూస్తున్నారు కదా, వాటర్ ఫాల్స్లో అయితే వాటర్ నిండిపోయి బయటకు వస్తుందండి. చూపిస్తున్నానండి వాటర్ ఎంత ఫ్లోలో ఉంది చూపిస్తున్నాను. యాక్చువల్లీ సమ్మర్లో చాలా తక్కువ వాటర్ ఉంటుంది. చూస్తున్నారు కదా వాటర్ ఫాల్స్. ఇటు వచ్చేది కింద చాలా ఫ్యామిలీస్ ఉన్నాయి. ఇప్పుడు మేమైతే పైకి వెళ్తున్నాం, వాటర్ ఫాల్స్ పైకి. వాటర్లో అయితే తడుచుకుంటూ వెళ్తున్నాం. అబ్బా చల్లగా ఐస్ గడ్డలో ఉన్నాయండి వాటర్. ఫ్రిడ్జ్లో పెట్టినట్టుంది కాలు. ఎక్కడాడి ఎక్కి 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 చూడండి. దీని చెప్పు ఒకటి వదిలేసింది. ఒక చెప్పు అయితే వాటర్ వల్ల పడిపోయింది. ఏడుస్తుంది. ఏడు అనుకోకుండా ఈ చెప్పు అయితే దొరికిందండి. ఎవరో కాదు సవానా. ఇగో 2 చెప్పులు వస్తాయండి. అదిగో బాహుబలి వస్తున్నాడు. బాహుబలి ఐస్ గడ్డలు పెట్టినట్టు కాలండి. అదే నువ్వు కూడా దిగిరా అండి. అసలైన వాటర్ ఫాల్స్ చూస్తున్నారు కదా. ఇంకా పైన అయితే 3 steps ఉన్నాయి. చూపిస్తాను మీకైతే. నేను చేతన అయితే భయపడుతుంది. ఇంత వాటర్ ఎప్పుడు చూడలేదు. చూడగలి డాడీ. అదిగో చూసారు వాటర్ ఫాల్స్. లేదు, ఎందుకు భయం? చూస్తున్నారు కదా, చేత మీద భయపడుతుంది. ఏం లేదు వాటర్. ఈరోజే వాటర్ వచ్చింది చెప్పండి. ఆగు.
నేను కూడా ఫోటో తీయట్లేదు. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే మేము రణజిల్ల వాటర్ ఫాల్స్కి వెళ్ళి చూసి వస్తాము. అక్కడ చాలా ఫ్లోటింగ్ ఎక్కువ ఉందని జనాలు ఎక్కువ ఉందని మేము ఇంకా ఉండలేదు, మేము వస్తాము. ఇది ఉన్నట్టు చూసారా, ఇదైతే బురద ఆడుకున్నాడు. ముందు కూడా కనిపిస్తున్నారు కదా, ఇది కూడా ఆడుకుంది. చెప్పు ఏం చేసావు? అంతే సంగతులు అంటే. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఈ పొలాలు, ఇవన్నీ మావేనండి అని చెప్దాం అనుకున్నాను, కానీ మాది కాదండి. అయితే బాగుండాల్సింది. ఇది అరకువెల్లి రణజిల్ల దగ్గర పొలాలండి. ఇలా గిరిజనులు అయితే ఈ విధంగా వ్యవసాయం చేస్తారు. ఇవన్నీ వర్షాధారిత ప్రాంతాలండి. వర్షం లేకపోతే ఎక్కడ పంటలు పండవు. ఇక్కడ మా పొలాలు అయితే ఇక్కడ లేవు, మా కించమండ అనే ఊర్లో ఉన్నాయి. మావి కూడా ఇలా అంత ఉంటాయి, అక్కడెక్కడో కనబడడం దూరం ఉంటాయి. ఏం చేస్తాం, ఇక చూపించడం లేదు. మళ్ళీ హాయ్ చెప్పు, రెడీ? हाय, अरे एंतर देख रहे? हाय बोल, हाय बोला हाय, बाय बोल. నడిపించాలా? हेलो వెళ్ళరా నువ్వు కూడా. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, మన అరకులో ఉన్న రణజిల్ల వాటర్ ఫాల్స్ ఇదే. ఇది 3 km దూరం తీసాము. వాటర్ అయితే లైట్ కనిపిస్తుంది కదా, అక్కడ మాత్రం వాటర్ ఫ్లో చాలా ఎక్కువ ఉందండి. వర్షాకాలం అయితే రండి, మీకు బాగా ఎంజాయ్ చేస్తారు. పడితే మాత్రం మూతిపళ్ళు కాల్చి తిరిగిపోతాయి, జాగ్రత్తగా ఉందండి. ఈ వాటర్ ఫాల్స్ అయితే అరకుకి 4 km దూరంలో ఉందండి. చాలా ఎక్కువ పడుతుంది. వాటర్ ఫాల్స్ పేరు రణజిల్ల వాటర్ ఫాల్స్. తప్పకుండా అయితే చూడండి, వర్షాకాలం అయితే తప్పకుండా మిస్ అవ్వకుండా రండి. ఫ్రెండ్స్ వీడియో అయితే ఎండ్ వరకు చూసినందుకు ధన్యవాదాలండి. వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.